హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సోమవారం ఎపిసోడ్ లో టాస్క్లు, డ్రామా, ఎమోషన్స్ తో హౌస్ సందడిగా మారింది. 4 అంచనా టాస్క్లు, లీడర్షిప్ నిర్ణయాలు, ఒక బెలూన్ టాస్క్. ఏం జరిగిందో చూద్దామా? మొదటి టాస్క్ లో మర్మరాలతో 250 గ్రాములు తూకం వేయాలి. శ్రీజ 210 గ్రాములతో దగ్గరగా వచ్చి గ్రీన్ టీమ్ లీడర్ గా నిలిచింది. కళ్యాణ్ పడాలా ప్రియల్ ని తన టీంలోకి తీసుకుంది. రెండో టాస్క్ లో చెరుకు గడ్డల్లో పెద్దది ఎంచుకోవాలి. షాకీబ్ విజేతగా నిలిచి పవన్, దివ్యలతో ఎల్లో టీం లీడర్ అయ్యాడు. స్ట్రాల్ గెస్ చేసే టాస్క్ లో నాగా, హరీష్ టై అయ్యారు. నాగా తన ఛాన్స్ హరీష్ కు ఇచ్చాడు. హరీష్, ప్రసన్న, కల్కిలతో రెడ్ టీం ఫామ్ చేశాడు. ఆపై బరువైన ఆలుగడ్డ టాస్క్ లో శ్వేత విజేతగా నిలిచి నాగా, అనూషాలతో బ్లూ టీం ఏర్పాటు చేసింది. మిగిలిన ముగ్గురు శ్రేయ, మనీష్, దాల్యా. ఓటింగ్ లో శ్రేయ విజేతగా నిలిచింది. మనీష్ కు ఒక్క ఓటు కూడా రాలేదు. దాల్యాకు కళ్యాణ్ పడాలా మాత్రమే ఓటేశాడు. మనీష్ ఓవర్ స్మార్ట్ తనం గెలవకపోవటం వల్ల అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. 5 టీంలకు 4 లెవెల్స్ లో బెలూన్ టాస్క్ జరిగింది. శ్వేత టీం ఫస్ట్ రౌండ్ లో అవుట్. రెడ్, గ్రీన్, ఎల్లో టీంలు కూడా ఒక్కొక్కటిగా ఓడాయి. చివరకు శ్రేయ టీం విజేతగా నిలిచింది. శ్రేయ, దాల్యా, మనీష్ లను గెలిపించింది. శ్రేయ గెలిచాక ఎమోషనల్ అయ్యింది. ఇన్నాళ్లు ఆడటం లేదన్నావు కదా, ఇది నీ కోసమే అంటూ ఏడ్ చేసింది. శ్రీముఖి, శ్రేయ తీన్మా స్టెప్పులు వేశారు. జడ్జిలు శ్రేయాని మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా ఎంచుకున్నారు. శ్రేయ, దాల్యాకు ఓట్ అపీల్ ఛాన్స్ వచ్చింది. మున్ముందు బిగ్ బాస్ హౌస్ లో ఇంకెలాంటి ట్విస్టులు జరుగుతాయో చూద్దాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కామెంట్ లో చెప్పండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.